సో హాయ్, నేను మీ దిలేష్ని, మీ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. సో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మన ఏపీ, తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎంసెట్ అనే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంది, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ దాని తర్వాత ఈ కౌన్సిలింగ్లో ఎలా మనము అప్రోచ్ అవ్వాలి, ఈ ప్యాటర్న్స్ని డిసైడ్ చేద్దాం. అయితే ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎంసెట్ రిజల్ట్స్ వచ్చి కౌన్సిలింగ్ కోసం చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. దీంట్లో ఎంసెట్ రాసిన వాళ్ళు కొంతమంది, రాయని వాళ్ళు కొంతమంది ఎంసెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు కొంతమంది, క్వాలిఫై కాని వాళ్ళు కొంతమంది. క్వాలిఫై అయిన వాళ్ళు కూడా టాప్ ర్యాంక్స్ అంటే ఒక 10,000 లోపల ర్యాంక్ వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇంకా 40,000 నుంచి 45,000 ర్యాంకు నామినల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు. అదే విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే పరిస్థితి. సో ఇలా సీజన్ అయిపోతున్నప్పుడు మరి అడ్మిషన్, బీటెక్ అడ్మిషన్లు కానీ మరి ఇంకేదైనా డిగ్రీ అడ్మిషన్లు కానీ వీళ్ళు ఎలా తీసుకోవాలి, ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా లేదనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. అయితే మీరు ఏ స్టేట్ తీసుకున్నా ఒక టాప్ 10 కాలేజెస్ అనేవి ఉంటాయి. మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా. అయితే ఎంసెట్లో ఒక 5,000 వరకు ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ వరకు, అంటే ఒక కాలేజ్లో యావరేజ్గా ఒక 500 సీట్స్ ఉన్నాయంటే ఒక టాప్ 10 కాలేజీలో ఒక 5,000 సీట్స్ ఉంటాయి. సో ఈ 5,000 సీట్స్ టాప్ 5,000 స్టూడెంట్స్ అవైల్ చేసుకుంటారు. సో ఈ 5,000 తర్వాత ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంది? ఇది ఏపీలైనా తెలంగాణలైనా కామన్ మెట్రిక్స్. సో ఒకవేళ టాప్ 5,000 తర్వాత ఇంకెవరికైనా ర్యాంక్ వచ్చింది, 10,000 పైన వచ్చింది, 20,000 వచ్చింది, 40,000 వచ్చింది, సో ఏదో ఒక కాలేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ రియంబర్స్మెంట్ అనే ఒక విషయం వస్తుంది. పేరెంట్స్, అరే మాది ఎంసెట్ అయిపోయింది, సో ఇప్పుడు మాకు ఒక 10,000 20,000 ఎంతో ర్యాంక్ వచ్చింది, సో మేము ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్దామనే ఉద్దేశంలో ఉంటారు. సో ఈ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే, అంటే కొన్ని కామన్, అంటే సపరేట్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఇట్లాంటి కేటగిరీస్ని పక్కన పెడితే జనరల్గా ఒక కాలేజ్, యావరేజ్ కాలేజ్ అంటే ఒక టాప్ 10లో లేదు, టాప్ 20లో లేదు, టాప్ 50లో కూడా లేని కాలేజీలో ఒక కామన్ ఫీజు ఈరోజు ఏపీ తెలంగాణ చూసుకుంటే ఒక ఇంజనీరింగ్ కాలేజు 1,40,000 నుంచి 1,60,000, 1,70,000 కూడా ఫీజు ఉంది. సో దీంట్లో మీకు 35,000 మాత్రం రియంబర్స్మెంట్ వస్తుంది. మిగిలిన 1,20,000, 1,30,000 మీరు కాలేజీ కట్టుకోవాల్సిన పరిస్థితి. సో అంత 1,20,000, 1,30,000 ప్రతి సంవత్సరం కట్టి ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చిందని వెళ్ళడం అవసరమా? లేదంటే ఇండియాలో ఇన్ని స్టేట్లు ఉన్నాయి, ఇన్ని టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏదైనా మంచి యూనివర్సిటీకి అదే 1,00,000, 1,20,000, 30,000 ఫీజులో టాప్ యూనివర్సిటీసు విత్ హయ్యెస్ట్ గ్రేడింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అలాంటి యూనివర్సిటీస్కి మన పేరెంట్స్ ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు ఏదో ఒక కాలేజ్ వచ్చినా పర్వాలేదు, కౌన్సిలింగ్లో వెళ్ళినా సరిపోతుంది అనుకుంటే మరి స్టూడెంట్ పెద్ద యూనివర్సిటీస్లో వెళ్తే ఎన్ని యూజెస్ ఉంటాయనేది ఆలోచించాల్సిన విషయం ఇక్కడ. సో ఇప్పుడు కాలేజ్ ఫీజు ఒక 1,20,000 మీరు రియంబర్స్మెంట్ తర్వాత కట్టి, బస్సు కానీ ఒక 30,000-40,000 కట్టి, ఇంకో వేరే ఫీజులు కట్టి, సో యావరేజ్గా ఒక 2 లక్షలు అనేది ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ ఉన్నా సరే కేటాయిస్తున్నారు. అంటే యావరేజ్గా 8 లక్షల రూపాయలు ఒక స్టూడెంట్కి ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఖర్చు అవుతుంది. సో అట్లాంటప్పుడు ఆ 8 లక్షల్లో విత్ ఫుడ్, అకామిడేషన్ ఇచ్చే యూనివర్సిటీస్ కోకొల్లలుగా ఉన్నాయి, అవి కూడా మంచి ర్యాంకింగ్. సో దయచేసి పేరెంట్స్ ఇట్లాంటి యూనివర్సిటీస్ గురించి మంచి ఎక్స్పర్ట్స్ని సలహా తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే మన రాష్ట్రాల్లో టాప్ 3 యూనివర్సిటీస్కి వెళ్ళాలి, టాప్ 4 కాలేజెస్కి వెళ్ళాలంటే దాంట్లో ఫీజుతో పాటు లక్షల డొనేషన్లు, లేదంటే క్యాపిటేషన్లు, లేదా ఇంకేదైనా ఉండొచ్చు. ఛాలెంజెస్ ఒక పేరెంట్కి అప్రోచ్ లేకపోవడం. అదే మీరు బయట స్టేట్ యూనివర్సిటీలు తీసుకుంటే చాలా టాప్ యూనివర్సిటీస్ వరకు ఈ క్యాపిటేషన్లు కానీ ఎక్స్ట్రా ఫీజులు కానీ ఉండవు. కాలేజ్ మెరిట్ బేస్ ఉంటాయి, మెరిట్ బేస్ స్కాలర్షిప్స్ ఉంటాయి. సో దయచేసి పేరెంట్స్ లోకల్లోనే కావాలి ఇక్కడే అనుకోకుండా ఇండియా లెవెల్లో మీ స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని పంపించడానికి విల్లింగ్ ఉంటే మీరు అదే అఫోర్డబుల్ ఫీజెస్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంది. అదే కాకుండా మీరు తీసుకుంటే యావరేజ్గా మన దగ్గర ఒక 5 నుంచి 6 యూనివర్సిటీస్, కొత్త యూనివర్సిటీస్కి అప్రూవల్స్ వచ్చినాయి. ఓకే, సో యూనివర్సిటీస్ 1 year 2 years మాత్రమే అయింది. సో ఇలాంటి కొత్త యూనివర్సిటీస్లో కూడా యావరేజ్గా మీ ఫీజు 1,20,000 నుంచి 4 లక్షల వరకు కూడా ఉంది. అంటే యూనివర్సిటీ వచ్చి 1 year కూడా కాలేదు, ఇంకా దాంట్లో ఏం న్యాక్ అక్రిడేషన్ ఉందా లేదంటే ఇంకేమైనా అక్రిడేషన్ ఉన్నదనేది విషయాన్ని పక్కన పెడితే ఒక కొత్త యూనివర్సిటీసే ఇక్కడ మీకు 2-3 లక్షలు యావరేజ్ ఫీజుని ఛార్జ్ చేస్తున్నప్పుడు, అంటే యావరేజ్గా మీకు కొత్త యూనివర్సిటీస్కి పోయినా ఒక 10 నుంచి 15 లక్షల ఫీజులు అవుతున్నప్పుడు
మీరు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఓల్డ్ యూనివర్సిటీస్లో వేలకు మందికి జాబులు ఇచ్చిన యూనివర్సిటీస్ ఏమైంది ఈ స్టేట్ కాకపోతే ఇంకొక స్టేటు, మంచి సెక్యూరిటీ. మీరు దయచేసి యూనివర్సిటీ విజిట్స్కి వెళ్ళండి, అక్కడ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ చూసుకోండి, లేదంటే ఎవరినైనా మంచి ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ని సలహా తీసుకోండి. సో మీరు మీ పిల్లల్ని బయటికి పంపించి మంచి యూనివర్సిటీలు జాయిన్ చేస్తే మంచి ప్లేస్మెంట్స్, లేదంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి యూనివర్సిటీస్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో మీ పిల్లల్ని ఇక్కడే ఏదో ఒక కాలేజీలో చదివిపిద్దామన్న ఆలోచన తగ్గించుకొని మంచి యూనివర్సిటీస్ మంచి కాలేజీలు ఎక్కడొచ్చినా పంపిద్దామనే ఉద్దేశం పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది మీ స్టూడెంట్కి కూడా. అంటే ఒక చిన్న కాంపాక్ట్ కాలేజీలో చదివే కంటే ఒక పెద్ద యూనివర్సిటీ, ఒక 200-300 ఎకరాల విస్తీర్ణము, స్పోర్ట్స్ ఉంటాయి, మల్టీ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటుంది, దాని తర్వాత ఇండస్ట్రీ లెక్చరర్స్, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే ఒక కాలేజీకి ఒక యూనివర్సిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో అలాంటి దగ్గర జాయిన్ చేస్తే మీ పిల్లల మైండ్ సెట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వస్తారు కాబట్టి ఒక కల్చరల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ప్లేస్మెంట్స్ అప్పుడు ఎట్లాంటి ప్రాబ్లము ఉండదు. సో దయచేసి పేరెంట్స్ ఇదే రాష్ట్రాల్లో చదివించుతాము లేదంటే ఏదో ఒక కాలేజ్ వచ్చేస్తామని కాంప్రమైజ్ కాకుండా ఎవరికైనా మీరు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జాయిన్ అవ్వాలన్నా ఒక మంచి కాలేజ్ ఎంక్వైరీ చేసుకోండి, వాళ్ళకు మంచి ఫీ స్ట్రక్చర్ అవన్నీ మాట్లాడుకొని జాయిన్ అవ్వండి. లేదు మీకు అది కౌన్సిలింగ్లోనే అంతే పడుతుంది, కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు, మంచి యూనివర్సిటీసు ఇండియా లెవెల్లో ఎక్కడున్నా మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్ ఇంత ఇంటర్వ్యూ ప్రాసెస్లు పెట్టి పేరెంట్స్ పంపిస్తున్నారు పిల్లల్ని. ఎందుకంటే యూఎస్లో వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఇప్పుడు సేమే అయిపోయింది, కానీ అక్కడున్న కల్చర్ కానీ అక్కడున్న ఆపర్చునిటీస్ కానీ అక్కడున్న గ్లోబల్ డైవర్సిటీ కానీ ఇట్లాంటి విషయాలు చాలా ఇంప్లిమెంట్ అవుతాయి. సో పేరెంట్స్ ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మంచి ర్యాంక్స్ వస్తే ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక కాలేజీలో 500 సీట్లు ఉన్నాయి, మీరు టాప్ 20 తీసుకున్నా ఓన్లీ 10,000 సీట్లు, అంటే 10,000 ర్యాంక్ వరకు మీకు ఏదైనా ఒక టాప్ 20 కాలేజెస్ రావచ్చు. కానీ దాని తర్వాత మళ్ళీ మీరు వెళ్ళే పరిస్థితి అంటే చాలా కష్టం. ఓకేనా, ఏదో ఒక కాలేజీకి కాంప్రమైజ్ అవ్వాలి, ఏదో ఒక సీటు ఏదో ఒక కోర్స్కి వెళ్ళాలి. అలాంటి దాని బదులు మీరు అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, దాంట్లో కంప్యూటర్స్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, ఎవరైనా మీకు బయట స్టేట్లో ఏదైనా బెస్ట్ యూనివర్సిటీ కావాలి, అట్లాంటి హెల్ప్ ఏమైనా కావాలనుకుంటే మేము మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ గైడెన్స్ అందించడానికి ఉన్నాము. మీరు మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మేము ఒక 10 నుంచి 15 టాప్ యూనివర్సిటీసు, దాని కంపారిజను, దాని ఫీ స్ట్రక్చర్, అంటే మీ బడ్జెట్లో ఎంతవరకు వస్తుంది, మీరు ఎంత కట్టగలరు, మీకు ఏమైనా ఎలిజిబుల్ లోన్స్ అవకాశం ఉందా, మీకు ఎట్లాంటి సీట్స్ రావచ్చు, మీకు ఏ కోర్సులు మీకు యూజ్ అవుతాయి, మీ స్టూడెంట్ని మేము ఫ్రీగా కౌన్సిలింగ్ చేసి ఒక 10 యూనివర్సిటీలు సజెస్ట్ చేస్తాము. దాంట్లో మీరు చూసుకోండి ఏదైతే బాగుంటుందో, ఇక్కడ లోకల్కి నాన్ లోకల్కి కంపేర్ చేసుకోండి. ఎక్కడైతే మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుతుందో, ఎక్కడైతే మీకు బెస్ట్ ఫెసిలిటీస్ దొరుకుతున్నాయో, ఎక్కడైతే ఎడ్యుకేషన్ మీకు అఫోర్డబుల్టీలో ఉంటుందో అట్లాంటి యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోండి. ప్లేస్మెంట్ ఎంక్వైరీ చేసుకోండి, NIRF ర్యాంక్ కంపేర్ చేసుకోండి, NBA అక్రిడేషన్స్ చూసుకోండి, ఓకేనా, NAC అక్రిడేషన్స్ చేసుకోండి, UGC కేటగరైజేషన్ ఏ ఉందా, UGCలో ఏ క్యాట్లో అప్రూవ్ అయిందో అది చూసుకోండి, AICT అప్రూవల్స్ ఉన్నాయో చూసుకోండి, వాళ్ళ ల్యాబ్ ఫెసిలిటీస్ చూసుకోండి, లైబ్రరీస్ చూసుకోండి, వాళ్ళ కంప్యూటర్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి, వాళ్ళ ఫ్యాకల్టీ ఎలా ఉందో చూసుకోండి. సో ఫ్యాకల్టీ టు స్టూడెంట్ రేషియో ఎట్లా ఉంది చూసుకోండి, స్టూడెంట్ టు ఫ్యాకల్టీ రేషియో ఎలా ఉందో చూసుకోండి, హాస్టల్ చూడండి, ఫుడ్ చూడండి. ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని చూసిన తర్వాతనే మీరు పిల్లల్ని జాయిన్ చేయండి. ఎందుకంటే ఒక 4 సంవత్సరాలు మీ పిల్లోడు ఒక కాలేజ్లో కానీ యూనివర్సిటీలో చదువుతున్నాడంటే అదే మీ ఫ్యూచర్కి బిల్డింగ్ పునాది. ఈ పునాది అయితే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీ స్టూడెంట్ అంత కెరియర్లో పైకి ఎదుగుతాడు, అంత మంచి జాబ్ అవకాశాలు వస్తాయి, అంత మంచి మెచ్యూరిటీ డెవలప్ అవుతుంది. సో దయచేసి పేరెంట్స్ అందరికీ ఎంసెట్ కోసం వెయిట్ చేస్తున్నా, కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకో రిజల్ట్స్ దానికోసం కేవలం వెయిట్ చేస్తూ ఆగిపోకుండా మీ ప్రయత్నం మీరు కంటిన్యూ చేయండి, మీ రీసెర్చ్ చేయండి, మీరు 10 మంది కెరీర్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేయండి, చూసి మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ దిలేష్ రావు, మీ కెరియర్ కౌన్సిలర్. థ్యాంక్ యూ.